వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. మనిషి ఎక్కడ పుట్టాడు, అదేవిధంగా కల్చర్ ఎక్కడ ఎవాల్యుయేట్ అయింది, అదేవిధంగా భాషలు, కల్చరు, మనుషులు, ఇదంతా పరిణామక్రమం ఈ భూమండలంలో ఎక్కడి నుంచి ఎక్కడ విస్తరించారు అనేక అంశాలకు సంబంధించి ఒక రీసెర్చ్ అయితే జరిగింది. 2019లో దానికి సంబంధించిన సైన్స్ పేపర్ ఒకటి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో అందులో చాలా సంచలనాత్మక విషయాలు, చాలా అంశాలకు క్లారిటీ, సైంటిఫిక్గా క్లారిటీ వచ్చిన నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఆయన ప్రముఖ డాక్టర్, అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్, అదేవిధంగా అనేక మందికి లెక్చర్స్ ఇస్తూ ఉంటారు సైన్స్ రంగంలో. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సుందర్ గారు. అదే అండి, ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఈ మనిషి పుట్టుక, దాంతోపాటు ఎక్కడి నుంచి ఏ ప్రాంతంలోకి మారినాడు అనే అంశం మీద ఒక పేపర్, సైన్స్ పేపర్, సైంటిఫికల్గా ఎవిడెన్స్ దొరికింది అనేది ఒకటి బయటకు వచ్చింది వార్త. అది వాస్తవమేనా? చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇది ఒక వ్యక్తిలో లేకపోతే ఒక సంస్థో కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి విషయం కాదు. ఇది అనేక సంవత్సరాల నుంచి ఈ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఒక 200 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఆర్కియాలజీ లో సైంటిస్టులు, హిస్టోరియన్స్ వారికి తెలిసినటువంటి ఆధారం చేసుకొని వాళ్ళు చరిత్ర కూడా రాస్తూ ఉన్నారు. మొత్తం చరిత్రని ఎక్కడో ఒక దగ్గర నుంచి మొదలైంది అని మనం దీన్ని సూచీకరించలేము. దీన్ని మనకి తెలిసినటువంటి చరిత్ర, హిస్టరీ ఒకటైతే, మనకి తెలియని కాలం అంటే రాయడం, చదవడం అనే లేని కాలంలో ప్రీ హిస్టరీ అనేది కూడా ఉండింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడం కూడా ఈ చరిత్ర తెలుసుకోవడంలో భాగమే. అవన్నీ తెలుసుకోవడానికి ఏం పద్ధతులు ఉన్నాయండి అవన్నీ తెలుసుకోవడానికి? ప్రధానంగా గతంలో అంతా అవలంబించింది ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అంటే తవ్వకాల్లో మనకు లభించినటువంటి అవశేషాలని, అప్పుడు లభించినటువంటి పనిముట్లని, ఇట్లాంటి వాటిని పరిశీలించి మన పురాతన కాలంలో ఎలాంటి జీవన విధానం అవలంబించేవాళ్ళు, ఎలాంటి ఆహార పదార్థాలు తినేవాళ్ళు, వారికి ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకునేవాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాకపోతే రేడియో కార్బన్ డేటింగ్ అనే ఒక శాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతి తెలిసిన తర్వాత, రేడియో కార్బన్ డేటింగ్, దానివల్ల ఏంటంటే సంవత్సరం ఏ సంవత్సరం ఈ విషయం జరిగింది, ఈ సంఘటన జరిగింది, ఈ లభించినటువంటి ఈ పనిముట్లు ఏ సంవత్సరం నాటివి, ఎంతకాలం నాటివి అనేది తెలుసుకోవడానికి ఒక 20-25 సంవత్సరాల యొక్క ఎర్రర్తో ఆ సంవత్సరాన్ని నిక్కచ్చిగా చెప్పేయచ్చు అనమాట. అంటే 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, ఒక 50,000 సంవత్సరాల లోపల జరిగిన సంఘటనలన్నింటినీ కూడా అది జరిగిన సంవత్సరంకి ఒక 20 సంవత్సరాలు ముందుగా కానీ వెనకగా కానీ అంత తక్కువ ఎర్రర్తో చెప్పొచ్చు మనం. అంటే 50,000 సంవత్సరాలు కూడా 50,000 సంవత్సరాల నాటి విషయాలు కార్బన్ డేటింగ్ తో, ఈ రేడియో కార్బన్ డేటింగ్ తో ముఖ్యంగా ఎనిమల్ అవశేషాలని మనం చాలా తేలిగ్గా చెప్పొచ్చు. మానవుడు కూడా ఆహారం తిని చనిపోయినాడు కాబట్టి మానవ అవశేషాలు మనకు దొరికినప్పుడు, మానవ హస్య పంజరాలు మనకు దొరికినప్పుడు అవి ఏ సంవత్సరం నాటివి అని మనం చెప్పొచ్చు. మానవుడు కానీ ఆ ప్లాంట్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా వాటిని మనం అట్లా డేటింగ్ చేయొచ్చు. రేడియో యాక్టివ్ డేటింగ్ అంటాం దీన్ని, రేడియోమెట్రిక్ డేటింగ్ అంటాం దీన్ని. దీనిలో రేడియో కార్బన్ డేటింగ్ అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తీసినటువంటి ఆ చరిత్ర పొరల్లో, అంటే నేల పొరల్లో దొరికినటువంటి అవశేషాలు అవి ఏ కాలం నాటివి అని నిర్దిష్టంగా చెప్పడానికి వాళ్ళకి వీలైంది. ఓకే అండి, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం డైరెక్ట్గా. సబ్జెక్టు మీరు అన్నాడు, అసలు వేటి ఆధారంగా ఈ పరిశోధన జరిగింది? ఒకవేళ మీరు అన్నట్టు తవ్వకాలు జరిపి ఏ ప్రాంతం నుంచి ఆ మనుషుల అవశేషాలు తీసుకొని ఎన్ని శాంపుల్స్ తీసుకొని చేసిరా, ఆ నిర్దిష్టమైన డేటా ఏమైనా ఉందా? అంటే గతంలో కూడా ఈ శాంపుల్స్ తీసుకొని, మానవ అవశేషాలను తీసుకొని, మానవ అస్థిపంజరం లాంటి వాటిని తీసుకొని వాటిని డేటింగ్ చేసి కొంత చేసిన మాట జరిగింది. ఏ సమయంలో వీళ్ళు పూడ్చబడ్డారు, ఏ సమయంలో వీళ్ళు చనిపోయి ఉంటారు అని నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా జరిగినటువంటి విషయం ఏమిటంటే ఏన్షియంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటాం. డిఎన్ఏ టెక్నాలజీ అంటాం. అంటే ఏమిటంటే శరీరం, మనిషి యొక్క ధర్మాలని, మనిషి యొక్క శరీరం యొక్క లక్షణాలని, వీటన్నిటిని నిర్ధారించేది, ఒక మనిషి నుంచి తర్వాత తరానికి సంక్రమించేది, అది జన్యువుల ద్వారా సంక్రమిస్తుంది. దీన్నే మనం సైన్స్ భాషలో డిఎన్ఏ అని అంటాం. అంటే డిఎన్ఏ ద్వారా మనకి అవతల తర్వాత జనరేషన్కి సంక్రమిస్తుంది, హెరిడిటరీగా ఇట్లా సంక్రమిస్తుంది మనం చెప్తున్నాం. ఇది మనకి గతంలో డిఎన్ఏ త్వరగా డిగ్రేడేషన్ జరుగుతుంది, త్వరగా చెడిపోతుంది డిఎన్ఏ. ఒకసారి మనిషి చనిపోయి భూమిలో మనం పాతిపెట్టిన తర్వాతనో,
లేకపోతే అది కుళ్ళిపోయిన తర్వాతనో డిఎన్ఏ త్వరగానే చెడిపోతుంది. అంటే మీరు అన్నట్టు మనిషి చనిపోగానే డిఎన్ఏ సంబంధించిన అవశేషాలు ఇబ్బంది అవుతే మరి వేల సంవత్సరాలకు సంబంధించిన ఆ, అవశేషాల నుంచి ఎట్లా డిఎన్ఏ ఆ, ఏ పుర్రెలో మనిషి పడిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి కండ భాగం మొత్తం పూర్తిగా అది నశించిపోతుంది. బ్యాక్టీరియా తినేస్తాయి. ఎముక మధ్యలో కూడా బ్యాక్టీరియాలు ప్రవేశిస్తాయి. కానీ పుర్రెకు ఉన్నటువంటి ఒక టెంపరల్ బోన్ అని ఒక భాగం ఉంటుంది. దాంట్లో పీట్రస్ టెంపరల్ బోన్ అని ఒక పార్ట్ ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఎముక మజ్జ, ఆ మధ్యలో ఉన్నటువంటి డిఎన్ఏ చాలా కాలం పాటు, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఆ డిఎన్ఏ అందుబాటులో వచ్చిన దానికంటే కూడా 100 రెట్లు ఎక్కువగా ఇప్పుడు ఈ డిఎన్ఏ అందుబాటులోకి వచ్చింది. అయితే డిఎన్ఏ పొలిమరేజ్ టెక్నాలజీ అని చెప్పని ఈ డిఎన్ఏని ల్యాబొరేటరీస్లో ఒక శాంపుల్ని అనేక వేల శాంపుల్స్గా దీన్ని మల్టిప్లై చేయడానికి మనకి టెక్నాలజీ ఇప్పుడు దోహదపడుతూ ఉంది. ఏన్షియంట్ డిఎన్ఏ రెప్లికేషన్కి మనకి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి 10,000 సంవత్సరాలు కాదు, 20,000 సంవత్సరాల క్రితం పుర్రె మనకి లభించినా కూడా అందులో నుంచి డిఎన్ఏని బయటకు తీసి ఈ వ్యక్తి ఏ గ్రూపుకి చెందినవాడు, ఏ జాతికి చెందినవాడు, ఎక్కడి వాడు, ఇతని యొక్క వారసులు ఎక్కడ ఉంటారు, ఇతనికి ముందున్నటువంటి వాడు ఎక్కడ ఉండేవారు, ఇవన్నీ కూడా మనం పరిశోధించి చెప్పేయచ్చు అనమాట. ఈ పరిశోధనలో నిర్దిష్టంగా ఎన్ని అవశేషాలు తీసుకున్నారు? అంటే ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి ఈ పరిశోధనలో వారు ప్రధానంగా తీసుకుంది సౌత్ ఏషియా, అంటే దక్షిణ ఆసియా అంటే భారతదేశము, పాకిస్తాను, శ్రీలంక, ఈ దక్షిణ ఆసియా భూభాగంలో వచ్చినటువంటి పాపులేషన్స్ వీరు ఎలా ఏర్పడ్డారు అనే విషయాన్ని వీళ్ళు స్టడీ చేశారు. ప్రధానంగా వీరు స్టడీ చేసింది ముఖ్యంగా భారతదేశం ఉష్ణ దేశం కాబట్టి భారతదేశంలో తీసినటువంటి స్కెలిటన్స్ ఎక్కువగా తీయలేదు. తీసినా కూడా అందుబాటులోకి వచ్చినటువంటి డిఎన్ఏ చాలా తక్కువగా ఉందన్నమాట ఈ ఉష్ణ మండలంలో. అలా కాకుండా కాస్త శీతల ప్రాంతం అయినటువంటి మధ్య ఆసియా, అంతకంటే పైనటువంటి సైబీరియా, రష్యా, ఈ ప్రాంతంలో నుంచి, అంటే మధ్య ఆసియా నుంచి భారతదేశంలోకి వలస వచ్చారా లేదా అనే విషయాన్ని కొంత ఎక్కువగా పరిశీలించారు. ఇది 2019లో హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డేవిడ్ రైక్ అనే ఆ ప్రొఫెసర్ యొక్క టీము, అందులో వాగీష్ నరసింహన్ అని చెప్పి ఆయన ఇండియన్ ఆరిజిన్ పర్సన్, ఆయన కూడా హార్వర్డ్లోని స్టూడెంట్ అయిన వారి టీము ఒక 523 శాంపుల్స్ని కొత్తగా ఇదివరకు ఎప్పుడు స్టడీ చేయనటువంటి 523 శాంపుల్స్ని గత 8,000 సంవత్సరాల టైం లోపల వీళ్ళు పూడ్చబడ్డ ఉన్నటువంటి వాటిని వెలికి తీసి స్టడీ చేశారు. వారు ఇరాన్, అంటే తురాన్ అనే ప్రాంతం అంటారు, ఇరాన్ ప్రాంతంలోను, పాకిస్తాన్, ఉత్తర పాకిస్తాన్ ప్రాంతంలోను, అట్లాగే రష్యాలోను, ఇంకా సైబీరియాలోను, యుక్రెయిన్ ప్రాంతంలోను, ఇన్ని చోట్ల వాళ్ళు ఈ శాంపుల్స్ అన్నిటిని తీసి అవన్నీ కూడా 1 BC నుంచి 8,000 BC దాకా ఈ కాలంలో ఉన్నటువంటి శాంపుల్స్ని, అంటే 523 శాంపుల్స్ని వెలికి తీసి గతంలో పరిశీలించబడ్డటువంటి వేరే ఒక 800 శాంపుల్స్కి పైగా ఉన్న వాటిని కూడా కంపేర్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి బ్రతికి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఈ డిఎన్ఏ స్టడీస్తో కూడా వాటిని పోల్చి వారు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇచ్చారు. నేను అదే అడుగుదామంటున్నా, ఏం ఫైండింగ్స్ ఇప్పుడు ఇంత దాదాపు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందండి ఈ రీసెర్చ్? ఇది వాళ్ళు బహుశా ఒక 5 నుంచి 10 సంవత్సరాల దాకా రీసెర్చ్ చేసి ఉంటారు. ఈ పేపర్ని సైన్స్లో పబ్లిష్ చేసింది 2019 సంవత్సరంలో పబ్లిష్ చేశారండి. ఓకే అండి, అంటే 5-10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి 2019లో పబ్లిష్ చేసిన పేపర్లో ఫైండింగ్స్ ఏంటి? ప్రధానమైన ఫైండింగ్స్, వీళ్ళు గత 10,000 సంవత్సరాలుగా మానవ చరిత్రలో అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నీ కూడా ఆహారం తీసుకునే పద్ధతుల్లో మార్పులు వచ్చాయి, అంటే వ్యవసాయం అనేది పెరిగింది, పశు పోషణ అనేది పెరిగింది, అట్లాగే భాషలు కూడా మార్పు చెందాయి, నాగరికతలు కూడా మార్పులు చెందాయి. ఇలాంటి మార్పులన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి వారు స్థలాలు గడిచే కొద్దీ మార్పు చెందుతూ ఉండొచ్చు, లేదా వీరి నాగరికతని ఇతరులు దీన్ని కాపీ కూడా కొట్టుండొచ్చు. అంటే వారికి దీన్ని డెమిక్ ట్రాన్స్మిషన్ అంటాం, అంటే వీళ్ళ దగ్గర నుంచి కల్చరల్గా ట్రాన్స్మిషన్ జరిగి ఉండొచ్చు. అలా కాకుండా వీరి యొక్క రీసెర్చ్లో ఏం జరిగిందంటే ఈ నాగరికత కానీ ఈ భాషలు కానీ మానవుల యొక్క మైగ్రేషన్ వల్లనే అక్కడ మధ్య ఆసియాలో నుంచి మానవులు ఈ ఇన్నర్ ఏషియన్ మౌంటైన్ కారిడార్ అంటాం, ఈ ఇన్నర్ ఏషియన్ మౌంటైన్ కారిడార్ ద్వారా వీరు
భారతదేశంలోకి ప్రవేశించారు అనేది. మైగ్రేట్ అయ్యారు, వలస వచ్చారు. వలస వచ్చారు వీళ్ళు 2500 సంవత్సరం బీసీ నుంచి 1900 బీసీ మధ్యకాలంలో వీరు మధ్య ఆసియా ప్రాంతం నుంచి భారతదేశంలోకి ప్రవేశించారు. మధ్య ఆసియా అంటే ఎగ్జాక్ట్ గా కజకిస్తాను, ఆ తర్వాత రష్యా, కింద రష్యా యొక్క దక్షిణ ప్రాంతము, అట్లాగే ప్రస్తుతం మనం ఉక్రెయిన్ అని చెప్పి పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతము, ఈ ప్రాంతాల నుంచి కజకిస్తాన్ ద్వారా ఇరాన్ భారతదేశం లోపలికి ప్రవేశించారు. ఇది వారు ఇచ్చినటువంటి మార్గం. అది వీరు ఏ రకంగా ఏర్పడ్డారు అనే దానికి గతంలో ఉన్నటువంటి స్టడీస్, అంటే గతంలో ఈ స్టడీ చేయకముందు ఉన్నటువంటి గతంలో చేసినటువంటి స్టడీస్కి ఇది కొరాబరేషన్, అంటే ఆ స్టడీస్కి ఇది వ్యతిరేకంగా కానీ లేకపోతే దాన్ని నెగేట్ చేసేటట్టుగా కాకుండా దాన్ని సమర్థిస్తూ, అంటే అది కన్ఫర్మ్ చేస్తూ స్ట్రెంగ్తన్ చేస్తూ ఈ స్టడీ కొనసాగింది. గతంలో యూరోప్లో కూడా ఇలాంటి మైగ్రేషనే జరిగింది. అంటే ఈ యుక్రెయిన్ ప్రాంతంలో పాంటిక్ స్టెప్స్ అంటాం మనం, వాటి స్టెప్పీస్, ఈ గడ్డి మైదాన ప్రాంతాలు ఇవి పాంటిక్ స్టెప్పీస్. ఈ ప్రాంతంలో గుర్రాలను మచ్చిక చేసుకున్నారు. అట్లాగే ఈ ప్రాంతంలోనే ఈ చక్రాలతో నడిచేటువంటి రథాలను కూడా వీళ్ళు అభివృద్ధి చెందించారు. వీళ్ళు బ్రాంజ్ ఏజ్ లో ఉన్నటువంటి ఇండివిజువల్స్ కాబట్టి బ్రాంజ్ని బాగా తయారు చేసి ఈ బ్రాంజ్తో పనిముట్లు తయారు చేసుకున్నారు. యుద్ధంలో వాడేటువంటి వెపన్స్ ని కూడా, కత్తుల్ని, డాళ్ళని, ఈ బాణాలని, ఇట్లాంటి వాటిని కూడా తయారు చేసుకున్నారు. వీరు బేసిక్ గా వారియర్ క్లాస్ అంటారు వీళ్ళని, అంటే వీరులకు సంబంధించిన ఫైట్ చేసేవాళ్ళు. వీళ్ళు అన్నిట్లో కూడా నైపుణ్యం సంపాదించిన వాళ్ళు. అయితే వీరు వ్యవసాయం చేసేటువంటి వారు కాదు. వీరు ప్రధానంగా వీళ్ళని మనము సంచార జీవనం గడిపేవాళ్ళు. వీళ్ళని మనం ప్యాస్టరలిస్ట్ అంటాం. మనం వీళ్ళని ప్యాస్టరలిస్ట్ అంటాం, అంటే సంచార జీవనం చేసేవాళ్ళు. వీళ్ళు పశువుల కాపర్లు. వీళ్ళు చాలా వందల సంఖ్యలో పశువులను మేపుకుంటూ ఆ గడ్డి మైదానంలో వీళ్ళు సంచరించేవాళ్ళు వీళ్ళు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని మీరు చెప్పారు, నేను మళ్ళీ రిపీట్ చేస్తా మా ప్రేక్షకుల కోసం. ఒకటి, వాళ్ళు ఎవరైతే మధ్యాసియా నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు అనే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు సంచారం చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళకి సంబంధించి గుర్రాలను మచ్చిక చేసుకొని బ్రాంజ్ ఏజ్ లో, అంటే ఈ కత్తులు అవి తయారు చేసి కొంచెం యుద్ధ విద్యలు నేర్చుకొని మొత్తం సంచారం చేసేయడం తప్ప వాళ్ళు ఈ వ్యవసాయం చేయడం తెలియని వాళ్ళు అని చెప్పారు. వ్యవసాయం తక్కువగా చేసేవారు. అంటే వాళ్ళు ప్రధానంగా పశు పోషణ మీద, వ్యవసాయానికి సంబంధించి ఈ పశువుల్ని, తర్వాత వీటి మాంసాన్ని విక్రయించడం ద్వారా కానీ వాటిని వినిమయం చేసుకోవడం ద్వారా వారికి కావాల్సినటువంటి ఆహార ధాన్యాన్ని వట్టి తీసుకునేవాళ్ళు. వారుగా వ్యవసాయం చేసి తక్కువగా ఉండేది, ఎందుకంటే సంచారం చేసేటువంటి జీవులు కాబట్టి వీళ్ళు. ఈ జాతులు వ్యవసాయం అనే దాని మీద వారికి కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండేది. వారు దీంట్లో ఎక్కువగా ఉండేవారు. వీరు యూరోప్ వైపు, అంటే మధ్య ఆసియా దగ్గర నుంచి వాళ్ళు యూరోప్ వైపు కూడా వలసపోయారు. వాళ్ళని అలా వెళ్ళిన వాళ్ళని వీళ్ళ యొక్క ఒరిజినల్ గ్రూప్ని యామ్నాయా పీపుల్ అంటారు. యామ్నాయా పీపుల్ అంటారు. ఈ యామ్నాయా పీపుల్ వీళ్ళ యొక్క పుట్టుకైతే వీరి నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇంకొక కల్చర్ని కోఆర్డినేటెడ్ వేర్ కల్చర్ అంటాం. కోఆర్డినేటెడ్ వేర్ కల్చర్. ఈ కల్చర్స్ ని వాళ్ళు వాడేటువంటి పనిముట్లు, వాళ్ళు వాడేటువంటి కుండలు, పాత్రల మీద వాళ్ళు కొంత డిజైన్లు వేసేవాళ్ళు అనమాట. వీళ్ళు వేసే ఒక డిజైన్ కోఆర్డినేటెడ్ వేర్ గా ఉండింది కాబట్టి వాళ్ళని కోఆర్డినేటెడ్ వేర్ పీపుల్ అని చెప్పారు అంటాం. వీరు వలసపోయేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మర్స్, వ్యవసాయం అప్పటికే అక్కడ స్థిర నివాసం ఉన్నటువంటి వ్యవసాయదారులతోనూ, హంటర్ గ్యాదరర్స్ అంటే అక్కడ వేటాడి జీవించే జీవులతోనూ వీళ్ళు కలిసి ఆ యూరోప్ లో ఉన్నటువంటి ఆ సంస్కృతిని, ఆ జీవనాన్ని అక్కడ ఏర్పాటు చేశారు వీళ్ళు. ఈ రోజు యూరోప్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కోఆర్డినేటెడ్ వేర్ కల్చర్ యొక్క సంతతి వీళ్ళందరూ కూడా. ఈ కోఆర్డినేటెడ్ వేర్ సంతతిలో నుంచి వచ్చిన వారే ఒక 1000 సంవత్సరాల తర్వాత తూర్పుకి మైగ్రేట్ అయ్యి వీళ్ళు వలస వచ్చి అక్కడ సింతాష్టా అని మరొక కల్చర్ని, మరొక సంస్కృతిని వీళ్ళు అభివృద్ధి చేశారు. ఈ సింతాష్టా సంస్కృతిని అభివృద్ధి చేసినటువంటి ఈ గ్రూపే వీరే మన ఈ ఇన్నర్ ఏషియన్ మౌంటైన్ కారిడార్ ద్వారా 2500 1900 మధ్య కాలంలో ఈ బాక్ట్రియా మార్జానా ఆర్కియలాజికల్ కాంప్లెక్స్ అంటాం, బిఎంఏసి అనేది కజకిస్తాన్ లో ఉంది. దాన్ని బైపాస్ చేసి వీళ్ళు పాకిస్తాన్ లో గుండా భారతదేశంలోకి, అటు ఇరాన్ లోకి కూడా వీళ్ళు ప్రవేశించి ఇక్కడ అప్పటికి నివాసం ఉంటున్నటువంటి ప్రజలతో మమేకమయ్యి
కొత్త తరాన్ని తయారు చేశారు. అంటే ఇక్కడ కొంత కాంట్రవర్సీ థియరీస్ కూడా ఉన్నాయి. సింధు లోయ నాగరికతలో అవును. సింధు లోయ నాగరికతకు సంబంధించి అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళ మీద వీళ్ళు ఆయుధాలు పట్టుకొని వచ్చి గుర్రాల మీద వచ్చి డామినేషన్ చేసి దాడులు చేసిర్రని ఒక అదే ఉంది. ఈ నేపథ్యంలో వాస్తవంగా ఒక రెండు కాంట్రవర్సీ సంబంధించి ఒక ప్రకృతి సిద్ధంగానే సింధు లోయ నాగరికత అంతమైపోయిందన్న ఒకటి, లేదు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆర్యులు అనే వాళ్ళు దీన్ని నాశనం చేశారని రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. రెండిట్లలో ఏది తేలింది దీని సందర్భంగా? ఒకటి, వారు వలస వచ్చినటువంటి వారు చాలా ఉన్నత స్థాయి వ్యక్తులు కాదు, వారి సంస్కృతి ఉన్నతమైన సంస్కృతి కాదు. అలాగని అది ఒక చిన్న సంస్కృతి అని కూడా మనమేమి దాన్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. విభిన్న సంస్కృతి, వేరే సంస్కృతికి సంబంధించిన జీవన విధానం, ఆ రకమైనటువంటి జీవన విధానంతో వాళ్ళు వచ్చారు. కానీ దానికి ముందు భారతదేశంలో సింధులోయ నాగరికత అనేది చాలా కాలం ఇక్కడ విలసిల్లింది. అది ఈ సింధులోయ నాగరికత ప్రజలు అర్బన్ సివిలైజేషన్ అంటాం, అంటే పట్టణ ప్రాంతాల్లో జీవించేటువంటి ప్రజలు. దాదాపు ఒక 50 లక్షల దాకా ఈ సింధులోయ నాగరికత ప్రజానీకం ఉండేవారు. చాలా సిటీస్ అంటే మనకి పాపులర్గా ఉన్నటువంటివి హరప్పా అని, మొహింజదారో, డోలివేరా, రాకిగర్హి, ఇట్లాంటి కలిబంగన్, ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా చాలా సిటీస్ ఇవి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఉండేవి. అవన్నీ కూడా మనకి ఆర్కియలాజికల్ తవ్వకాలలో మనకి ఇవన్నీ బయటపడ్డాయి. వాళ్ళు కూడా బ్రాంజ్ ఏజ్ సంబంధించినటువంటి ప్రజలే వాళ్ళు. కాకపోతే ఈ ప్రజలు ఎక్కువగా వ్యాపార సంబంధాలు మెసపటేమియా ప్రాంతంతోనూ, అట్లాగే బిఎంఎస్సి ప్రాంతం వాళ్ళతోనూ, సుదూర ప్రాంతాలతో వీరు నావికా దళంతో అంటే పడవలు నడుపుకుంటూ కూడా వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. ఈ రెండు గ్రూపులు క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు, 1వ సంవత్సరం వరకు, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు వీరు చాలా బాగా మిక్స్ అయిపోయారు. ఏఎస్ఐ అనేది బాగా మిక్స్ అయ్యారు. భారతదేశంలో ఒక వైపు నుంచి ఇంకో వైపు ఎక్కువగా వీళ్ళు ఈ మైగ్రేషన్ బాగా జరిగి వీరు ఎక్కువ మిక్స్ అయ్యారు. ఏఎస్ఐ. ఇదే సమయంలో నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య భారతం నుంచి బర్మా, టిబెట్ ఈ ప్రాంతం నుంచి టిబెటో బర్మన్ గ్రూప్ ఒక గ్రూప్ వచ్చింది. అట్లాగే ఇంకా మలేషియా, ఇండోనేషియా ఈ ప్రాంతం నుంచి ఆస్ట్రేలియా ఏషియన్ గ్రూప్ అని ఇంకో గ్రూప్ కూడా భారత చాలా తక్కువ. వీళ్ళందరూ కూడా ఒక <5% ఉంటారు. ఈ గ్రూప్ కూడా భారతదేశంలోకి వలస వచ్చారు. సో ఇవన్నీ కలిసి భారతదేశం మనం ఒక మెల్టింగ్ పాట్, అంటే అన్నిటినీ కలగలిపి పోసినటువంటి ఒక భారతదేశంగా మనం ఈరోజు చూడవచ్చు. దక్షిణ భారతదేశంలోనేమో ఏఎస్ఐ అనేది ఏర్పడింది, ఉత్తర భారతదేశంలో ఏఎన్ఐ ఏర్పడింది. కానీ ఈ రెండు మిక్సప్ అయ్యి రెండు యొక్క మిక్స్చర్ ఈరోజు భారతదేశంలో ఉంది. అంటే ఇప్పుడు మ్యూటేషన్ అంటాము, తెలుగులో సంకరణ అంటాం, కప్లింగ్ అంటే జెనెటిక్ ఎక్స్చేంజ్ అంటే భార్యాభర్తలు కావడం, దాంపత్య జీవితం గడపడం. మగవారు ఆడవారు కలిసి బతకడాన్ని మనం దాంపత్య జీవితం అంటాం. దాన్ని జెనెటిక్ ఎక్స్చేంజ్, మన సైన్స్ భాషలో ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఇది చాలా విస్తృతంగా జరిగింది. అది కాదంటే ఇక్కడ రీసెర్చ్ అయిన తర్వాత వేటి ఇంప్లికేషన్స్ ఉంటాయి కదండి. అవును. అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఇంప్లికేషన్ అయింది, ఏ ప్రాంతాల్లో తక్కువ ఇంప్లికేషన్ అయింది, ఎవరిపైన ఏ వర్గాలు ఏ ప్రాంత వాళ్ళపైన ఎక్కువ ఇంప్లికేట్ అయింది, ఏ వర్గాలపైన తక్కువ ఇంప్లికేట్ అయింది. మనకి ఈ మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన వారు ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ యొక్క వారసులు. వాళ్ళు మాట్లాడే భాష ఇండో యూరోపియన్ భాష అంటాం మనం. వారి యొక్క మాతృక ప్రోటో ఇండో యూరోపియన్ అని దానికి పేరు పెట్టారు. అంటే వీరు ఇక్కడ మధ్య ఆసియాలో మనకి భారతదేశానికి ఎవరైతే వచ్చారో వారి పూర్వీకులు అంతకు 1000 సంవత్సరాలకు పూర్వం యూరోప్ను కూడా వాళ్ళు వలసకు వెళ్ళారు. అందువల్ల వారి భాషనే యూరోప్ అంతా కూడా ఉన్నాయి. అట్లాగే భారతదేశానికి వీరు వలస వచ్చినప్పుడు ఆ భాషలు భారతదేశంలో కూడా వచ్చాయి. వీటన్నిటిని కలిపి ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అంటాం మనకి. ఈ రోజు భారతదేశంలో నార్త్ ఇండియాలో మాట్లాడే భాషలో మెజారిటీ అంటే ఎక్కువ భాగం అవి ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్. వాస్తవంగా చరిత్రను ఒకసారి మదించాలి లేదంటే పరిశోధించాలి అంటే భాషను కూడా ఒక ప్రామాణికంగా తీసుకుంటాం. అవును, మీరు అన్నట్టు ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ దానికి సంబంధించి ఉత్తర భారతదేశంలోని అనేక భాషల మీద దాని ప్రభావం ఉందని మీరు అంటారు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే
అసలు వాస్తవంగా ఇక్కడ సంస్కృతం చాలా పురాతనమైన భాష. ఇక్కడ నుండి మిగతా ప్రపంచానికే భాషను నేర్పించింది. భాషలన్నిటికీ అమ్మ అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. మీరు చెప్పింది ఏమో అది దానికి కొంత కాంట్రడిక్టరీగా ఉంది. ఎట్లా చూడాలి? సంస్కృతం అంటేనే సంస్కరించబడినది అని అర్థం. అంటే అప్పటికే ఏదో ఉంటే దాన్ని స్పర్శపురం చేయడము, లేకపోతే దాన్ని సరి చేయడము, దాన్ని మెరుగుపరచడము అని దాని అర్థం. కాబట్టి సంస్కృతం అనేది అదే యథాతథంగా పుట్టి ఉండే అవకాశమే లేదు. అది అన్ని భాషల కంటే ఉన్నతమైన భాష అన్నమాట వాస్తవం. చాలా గొప్ప భాష అన్నమాట వాస్తవం. కాకపోతే అది ముందుగా వచ్చి దాని నుంచి మిగతా వెళ్ళాలి. దాని యొక్క మాతృక ఒక భాష ఉంది. దాని పేరు ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్, PIE అంటారు. దాని నుంచి అనేక భాషలు వచ్చాయి. అలా వచ్చిన భాషలన్నింటిలో కల్లా సంస్కృతం ఉన్నతమైనది కావచ్చు, సంస్కృతం గొప్పది కావచ్చు. ఉన్నతం గొప్ప అయితే విస్తరించాలి జనాలు. విస్తరించడం PIE విస్తరించింది, ఇండో యూరోపియన్ మొత్తం విస్తరించింది. సంస్కృతం అనేది దాని యొక్క ఒక బిడ్డ. ఈ PIE ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ యొక్క బిడ్డ. దాని చాలా భాషలలో ఇది ఒకటి. ఇంకా మిగతా ఏమంటే జర్మనిక్ అనేది, ఇంగ్లీష్ ఒకటి, గ్రీక్ ఒకటి, లాటిన్ ఒకటి. ఇట్లా ఈ భాషలన్నీ కూడా ఈ PIE నుంచి వచ్చిన భాషలే. ఇప్పుడు యూరోప్లో కొన్ని భాషలు టర్కిక్ లాంగ్వేజెస్ తప్ప మిగతా అన్నీ కూడా ఇండో యూరోపియన్ భాషలు మొత్తం యూరోప్ ఉండేది. సారూప్యత ఉంటుందా వీటి మధ్య? చాలా సారూప్యత, మామూలు సారూప్యత, చాలా ఎక్కువ సారూప్యత. సో భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ భాషల యొక్క అంతకుముందు వాళ్ళు ఏం మాట్లాడేవారు ఖచ్చితంగా మనం చెప్పలేము. కానీ ఈ ఉత్తర భారతదేశంలో ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ మాట్లాడే ప్రజలు అంటే సంస్కృతం కానీ ప్రాకృతం కానీ అలాంటి దానికి సంబంధించిన వేరే భాష కానీ మాట్లాడుతూ ఉంటున్నారు. వారు భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజలతో, ఉత్తర భారతదేశం ప్రజలతో కలిసి ఆ జీవించే క్రమంలో ఈ రోజు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి భాషలు అన్నీ కూడా అన్ని ఉత్తర భారతదేశం ఉండే భాషలు ఇవన్నీ కూడా అలా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి ఎవాల్వ్ అయ్యి వచ్చినాయి. మధ్యలో కొన్ని మార్పులు చెంది ఉంటాయి. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో మాట్లాడే హిందీ, హిందుస్థానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, పర్షియన్ భాష ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికి దక్షిణ భారతదేశంలో ద్రవిడియన్ భాషలు ఇక్కడ ఆపేది. అంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నా కూడా మొత్తం మీద నిలబడ్డాయి. ద్రావిడ భాషలు అంటే మీరు ద్రావిడ భాషలు అనేది పేరుకు ద్రావిడ భాషలా, లేదంటే వీటి మధ్య లింక్ ఉంటుంది? వీటి మధ్య చాలా లింక్. ప్రోటో ద్రవిడియన్ అనే లాంగ్వేజ్ నుంచి ఈ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అన్ని వచ్చాయి. ఆల్రెడీ ఈ ప్రోటో ద్రవిడియన్ ఎవరు మాట్లాడుకుంటారు అనే దానికి స్పష్టత లేదు. కానీ సింధులయ నాగరికత ప్రజలు ప్రోటో ద్రావిడియన్ మాట్లాడి ఉంటారు అని చాలా మంది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం. వారికి ఆధారాలు గట్టిగా ఏమి లేవు కానీ వారి నమ్మకం. అంటే ద్రవిడ భాషలు అంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం. వీటి మధ్యలో సారూప్యత రెండు పదాలు ఏమైనా చెప్పగలుగుతారా? ఆ ఉదాహరణకి రెండు అన్నాం అనుకోండి. రెండు అనేది మిగతా అన్ని భాషలతో పోల్చాము. మిగతా తమిళ్లో కానీ ఇంటన్నింటిలో కూడా అదే సమాన శబ్దాలుగా ఉంటాయి. ఇంకా చాలా చాలా మనం ఉదాహరణకి సంస్కృత భాషలో రథము అంటాము, ఈ తెలుగులో మనం తేరు అంటాము. తేరు అట్లా మన రోజు మాట్లాడే భాషలో చాలా చాలా మాటలు తమిళకి, తెలుగుకి, కన్నడకి కలిసే ఉంటాయి. అదొక లాంగ్వేజ్ రీసెర్చ్ అనేది అదొక గొప్ప రీసెర్చ్ అది. అవి మనం మాట్లాడుకోవచ్చు. వాస్తవంగా ఏ మాటలు ఎలా మనకు కలిసి వస్తాయి. ముఖ్యంగా మానవుల మధ్య సంబంధాల గురించి, మ్యాథమెటిక్స్లో మధ్య వచ్చిన సంఖ్యల గురించి ఇవన్నీ కూడా ద్రవిడ భాష ఒక రకంగాను, ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ మరో రకంగాను ఉంటాయి. మనం దాన్ని బట్టి ద్రవిడ భాష యొక్క మూలం వేరు, ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ యొక్క మూలం వేరు మనకు. అంటే మీరు చెప్పిన దాంట్లో చాలా క్లియర్గా బయట నుంచి వచ్చిన మధ్యాసియా నుంచి వచ్చిన ఆర్యులు వచ్చి ఉత్తర భారతదేశంలో వాళ్ళ భాషకు సంబంధించిన ఇంప్లికేషన్స్ ఉన్నాయి. కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రవిడియన్ భాషల మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ రీప్లేస్మెంట్ లేదు. కానీ పైన ఉన్న భాషలలో మాత్రం మొత్తం కొత్తగా ఇండో యూరోపియన్ భాషగా ఉన్నాయి. అంతే. అంతకుముందు వారు ఏం మాట్లాడేవారు అనే భాష దీంతో కలుస్తుంది. ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్తో కలిసి భాషలు మాట్లాడే ప్రజలు కలిసిన తర్వాత ఒకరి ఇన్ఫ్లుయెన్సే ఉండదు, యువతల వారి ఇన్ఫ్లుయెన్స్ కూడా దాని మీద కలుగుతుంది. కాబట్టి మొత్తం కలిసి ఒక
ఒక లాంగ్వేజ్గా ఏర్పడి ఉంటుంది. కాకపోతే ఎక్కువ డామినేషన్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ యొక్క డామినేషన్ ఉంది. అయితే ఇప్పుడు బయట నుంచి వచ్చిన ఏదైతే మీ జనరల్ భాషలో చెప్పాలంటే ఆర్యు మీరు చెప్పిన దాంట్లోనేమో ఏదన్నా స్టెప్ టెస్టింగ్స్ వాళ్ళకి సంబంధించిన పర్సెంటేజ్ మ్యూటేషన్ లో భాగంగా పర్సెంటేజ్ ఎట్లా ఉంది, ఏ ప్రాంతంలో ఎట్లా ఉంది, ఏ వర్గాలలో ఎట్లా ఉంది? వారు ప్రధానంగా మొత్తం భారతదేశం అంతా వారి యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంటుందని లెక్కేస్తే 17% ఉంటుందని లెక్కేస్తున్నాం. 17 నుంచి 20%. కాకపోతే నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది, దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ని బట్టి, కుల వ్యవస్థను బట్టి ఈ స్టెప్ క్యాస్ట్ యొక్క డిఎన్ఏ కంట్రిబ్యూషన్ బ్రాహ్మణ కులస్తుల్లో మన ఉన్నత వర్గాల వాళ్ళలో ఈ స్టెప్ క్యాస్ట్రిస్ట్ యొక్క డిఎన్ఏ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు బ్రాహ్మణుల్లో 50% ఉంటుంది, 50% దాకా ఉంటుంది. అట్లాగే జాట్ కులస్తులు కూడా స్టెప్ యొక్క డిఎన్ఏ ఎక్కువగా ఉంటుంది. స్టెప్ డిఎన్ఏ అంటారు, అది ఎక్కువగా ఉంటుంది. భూమి హావులు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ భాగం నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారిలో ఈ స్టెప్ డిఎన్ఏ ఎక్కువగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఈ స్టెప్ డిఎన్ఏ జనరల్గానే తక్కువగా ఉంటుంది. దళితుల్లో ఏనాదులు ఇట్లాంటి వాటిలో చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఇరులా అని చెప్పిన ఒక దళిత వర్గం ఉంది తమిళనాడులో. ఈ దళితుల్లో చాలా చాలా తక్కువ కంట్రిబ్యూషన్, 2%, 3% ఆ స్థాయిలో మాత్రమే మన స్టెప్ డిఎన్ఏ. కాబట్టి భారతదేశంలో ఈ స్టెప్ డిఎన్ఏ డిస్ట్రిబ్యూషన్ జాగ్రఫీని బట్టి, వీళ్ళ యొక్క సోషల్ ఎకనామిక్ స్ట్రక్చర్ని బట్టి, అంటే కుల వర్ణ వ్యవస్థల యొక్క లక్షణ దాన్ని బట్టి ఈ స్టెప్ డిఎన్ఏ డిస్ట్రిబ్యూట్. ఈ అంతరాలను కూడా అంతరాలను బట్టి ఈ డిఎన్ఏ ఉంటుంది. అది ఈ రీసెర్చ్లో మనకి తెలిసినట్టు. సో మొత్తంగా మనిషి అంటే భారతదేశంలోకి జనాభా ఎట్లా వచ్చిందనే రీసెర్చ్లో భాగంగా అది ఆఫ్రికా, మధ్యాసియా నుంచి ఇటు మొత్తం దాని మ్యూటేషన్ అంటే ప్రజలంతా భారతదేశంలోకి వచ్చారు, వలస వచ్చిర్రు అనేది. భారతదేశంలో మొదట వచ్చారు. సో సార్ మీరు చెప్పిన దాని ప్రకారము ఫస్ట్ ఆఫ్రికాలో మొదలైన మనిషి నడక, ఎందుకంటే మనిషి సంచార జీవే కాబట్టి ఆ సంచారము ఆఫ్రికాలో మొదలై ఇప్పుడు భారతదేశం మాత్రం మధ్యాసియా నుంచి అలా కాదు. ఆఫ్రికా నుంచి బయలుదేరినటువంటి 65,000 సంవత్సరాల క్రితం బయలుదేరినటువంటి సంచార జీవులు 65,000 సంవత్సరాలు. ఎంతమంది బయలుదేరి ఉంటారు? ఖచ్చితమైన లెక్క తెలియదు, కానీ అంచనా 2,000 మంది బయలుదేరారు. ఇప్పుడు మనకి ఇప్పుడున్నట్టు మొత్తం ప్రపంచ జనాభాకి ఆఫ్రికాని మినహాయించినటువంటి మిగతా ప్రపంచ జనాభా అంతా కూడా 65,000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి 2,000 జనం. ఆ మైగ్రేషన్ అంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు. జరిగినా వారి యొక్క వారసులు ఎవరు లేరు. ఈ 65,000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వారు మాత్రమే తమ యొక్క వారసుల్ని వదిలిపెట్టారు. సో వారు 65,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో బయలుదేరి వారు యూరోప్కి వెళ్ళారు, భారతదేశానికి వెళ్ళారు. భారతదేశంలో కూడా కోస్టల్ మైగ్రేషన్, భారతదేశంలో కూడా బర్మా, ఇండోనేషియా, అట్లాగే ఆస్ట్రేలియా వరకు వెళ్ళారు మన దేశంలో. అట్లాగే మధ్య ఆసియా గుండా, అంటే యూరోప్లో కూడా వచ్చిన వాళ్ళు అటు రష్యా, బేరింగ్ జలసంధి దాన్ని దాటుకొని అమెరికా ఖండంలో కూడా వెళ్ళి దక్షిణ అమెరికాలో కూడా వెళ్ళారు. సో ఈ మైగ్రేషన్ మొట్టమొదటి మైగ్రేషన్ అలా జరిగింది. సో ఇప్పుడు ఆ యూరోప్లో ఉన్నవారు కానీ మధ్య ఆసియాలో ఉన్నవారు కానీ ఒరిజినల్గా ఆఫ్రికా నుంచి వచ్చిన వారే వీరు. అంటే ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ మీరు చెప్తున్న దానికి. నిజంగా అందరూ ఒకటే దగ్గర నుంచి వస్తే ఒకటే కలర్ ఉండాలి, ఒక కలర్ లేదు. కొంతమందికి బ్లాక్ ఉంటారు, కొద్దిమంది ముదురు గోధుమ రంగులో ఉంటారు, లేదంటే వైట్గా ఉంటారు. చాలా రకాల కలర్లు ఉన్నాయి. 65,000 సంవత్సరాల పాటు జరిగింది కాబట్టి మనం మనిషి యొక్క జీవిత కాలం 100 సంవత్సరాలే కాబట్టి మనకు కనిపించేటువంటివన్నీ కూడా మార్పులు చాలా అసలు మార్పులు లేనట్టు అనిపిస్తుంటాయి. కానీ వాస్తవంగా 65,000 సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి ఆఫ్రికా నుంచి వీళ్ళు మైగ్రేట్ అయిన తర్వాత యూరప్ ఖండంలోకి వెళ్ళినప్పుడు, అంటే ఉత్తరం దిక్కుగా పోయేటప్పటికి ఏమవుతుంది అంటే చల్లటి వాతావరణం చాలా కాలం పాటు మంచుతో కప్పబడి ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి దగ్గర ఈ నల్లటి వర్ణంలో ఉండేవారు అక్కడ గట్టిగా బాగా బతకడం కష్టం అవుతుంది. ఆ పరిస్థితుల్లో ఈ చర్మం యొక్క రంగు మారేటువంటి మ్యూటేషన్ వచ్చిన వారు సర్వైవ్ అయ్యారు, బతికారు. అది ఛాన్స్ మ్యూటేషన్ అవుతుంది.
ఆ చర్మం రంగు మారని వారు అక్కడ బతకడం కష్టమైంది ఆ యూరోపియన్ ఆ వాతావరణంలో. కాబట్టి మొట్టమొదట రంగు మారడం అనేది ఒక మ్యూటేషన్ వచ్చినా కానీ ఆ మ్యూటేషన్ వల్ల వారికి వచ్చినటువంటి అడ్వాంటేజ్ వల్ల ఆ పాపులేషన్ సర్వైవ్ అయింది. అందుకని వారు తెల్లటి చర్మం ఉండేవారు చాలా చల్లటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలలో వారు బాగా బతుకుతారు. ఎందుకంటే విటమిన్ డి మనిషికి చాలా ఎక్కువ అవసరం. ఎముకలు పుష్టిగా ఉండాలన్నా గట్టిగా ఉండాలన్నా ఎనిమల్స్ మొట్టమొదటిలో ఫైట్ చేసేవాళ్ళు కాబట్టి ఆ ఎన్ని గట్టిగా ఉండాలంటే విటమిన్ డి అవసరం అవుతుంది మనిషికి. విటమిన్ డి కావాలంటే సన్లైట్కి మాత్రమే వస్తుంది విటమిన్ డి మనకి. మనకు వచ్చే ఆహారంలో తక్కువగానే వస్తుంది. విటమిన్ డి మన సన్లైట్ ద్వారా తయారవుతుంది. సో ఈ తెల్లటి చర్మం ఉండడం వల్ల వారికి త్వరగా విటమిన్ డి ఉత్పత్తి అయ్యి వారి యొక్క శరీరం దృఢంగా ఉండిన దానివల్ల వారు సర్వైవ్ అయ్యారు అలాంటి గ్రూప్. అది తెల్ల చర్మం రావడానికి కారణం. అంటే తెలుపు నలుపు ఉండడానికి మెలనినా ఏదో అంటారంట. మెలనిన్ ఎట్లా ఎట్లా చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉంటే నల్లగా ఉంటుంది. నల్లగా ఉండడానికి కారణం మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. మెలనోసైట్స్ అనేవి ఉత్పత్తి చేస్తాయి మెలనిన్ పిగ్మెంట్ని. ఈ మెలనిన్ పిగ్మెంట్ సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే సన్లైట్ నుంచి మనం కాపాడుతుంది. కానీ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా సన్లైట్ లాగేసుకుంటే విటమిన్ డి తయారు కావడం తగ్గుతుంది. మనకి ఉష్ణ మండలాల్లో ఉండేవాళ్ళు అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉండేవాళ్ళకి ఎంత వేడి వస్తుంది అంటే నల్లటి స్కిన్ ఉన్నా కూడా చాలా ఎక్కువ వేడే మన శరీరంలో ప్రవేశిస్తుంది. సో విటమిన్ డి లోపం అక్కడ రాదు. అదే చర్మంలో అదే నల్లటి రంగు ఉండేవారు చాలా చలి ప్రాంతంలోకి వెళ్ళారంటే ఎక్కువ కాలం 100 సంవత్సరాల పాటు అక్కడ కనుక జీవించే పని అయితే వారికి విటమిన్ డి లోపం ఖచ్చితంగా వస్తుంది. అక్కడ సూర్యకాంతి ఉండేటువంటి కాలం తక్కువగా ఉంటుంది, సూర్యరశ్మి సోకేటువంటి సమయం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ బతకాలంటే బ్లాక్ స్కిన్ డిసడ్వాంటేజ్గానే ఉంటుంది. అంటే అమెరికాలో చాలా బ్లాక్స్ వైట్స్ అందరూ ఉంటారు కదండి ఆ ప్రాంతాల్లో. అంటే ఇప్పుడు మనం గత 200-300 సంవత్సరాల పాటుగా చూస్తున్నాం దీన్ని. ఇప్పుడు పైగా మనకు ఆ విషయం తెలిసిన తర్వాత సన్లైట్లో మనం ఉండడాన్ని తెలిసి మనం దాన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సన్లైట్ మనం తీసుకోవచ్చు. మన సన్లైట్లో వచ్చి విటమిన్ డి మనం ఆహారంలో తీసుకోవచ్చు. కాబట్టి మనం ప్రకృతిని మనం ఎంతో కొంత మనకు అనుకూలంగా మార్చుకున్నాం, మనిషికి అనుకూలంగా మార్చుకున్నాం. మనం బట్టలు వేసుకోవడం వల్ల మనకి వేడి చలి అనేవి మనం ఇబ్బంది పెట్టడం కంట్రోల్ చేస్తున్నాం. చలికాలం వస్తే స్వెటర్లు వేసుకుంటాము. గుహల్లో జీవించే వాళ్ళు ఇల్లు కట్టుకున్నాము, ఎయిర్ కండిషన్ పెట్టుకుంటున్నాము. సో వాటర్ని మనం తెచ్చుకోకుండా ఇంట్లో తెచ్చుకుంటున్నాము. సో మనం నేచర్ని మాడిఫై చేసి మన జీవితాన్ని మనం మెరుగు చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు ఉండగలుగుతున్నాం కాబట్టి మన ప్రకృతిలో మనం సెలెక్ట్ చేయబడ్డాం అని అనుకోకూడదు. ప్రధానంగా ప్రకృతిలో మనకి సెలెక్ట్ చేయబడింది మన మెదడు, మన తెలివి ఉండడం వల్ల ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మనం వాటిని మనకి అడ్వాంటేజ్గా మార్చుకొని మన జీవితంలో వచ్చినాం. అంటే ఇక్కడ ఇంకో ప్రశ్న, భారతదేశం కాడికి వద్దామండి. భారతదేశం సంబంధించి ఇక్కడ నుంచి మేము ప్రపంచానికి కల్చర్ నేర్పినాం. మేము మన దగ్గర నుంచి మొత్తం అటు వెళ్ళింది, భాష అటు వెళ్ళింది. అంటే మీరు చెప్తున్న థియరీ ప్రకారం అక్కడ ప్రూవ్ అయిన థియరీ ప్రకారం అటు నుంచి ఇటు భాష కల్చర్ వచ్చింది అనేది. నేను ఇప్పుడు చెప్పిన మైగ్రేషన్స్ అంతా కూడా ప్రీ హిస్టరీ అంటే 1500 BCEకి ముందు జరిగినటువంటి మైగ్రేషన్స్. 1500 BCE తర్వాత భారతదేశం చరిత్రలో ఇరాన్ కూడా, మెసొపొటేమియా, ఈజిప్ట్, మెసొపొటేమియా అనేది తెలుసు కదా మీకు, మన ఇరాన్ ఇరాక్ మధ్య ప్రాంతాన్ని మెసొపొటేమియా, దాన్నే ఫర్టైల్ క్రెసెంట్ కూడా అక్కడ ఇజ్రాయెల్ ఈ దేశాలు అది యూఫ్రటీస్ టైగ్రిస్ నదీ ప్రాంతాలు అన్నమాట. అవి ఈ సింధు లోయ ప్రాంతం, ఇప్పుడున్నటువంటి గంగా నదీ తీర ప్రాంతం, ఇవన్నీ కూడా ఎక్కువ సంస్కృతికి ఆలవాళ్ళు. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అభివృద్ధి చెందిన మాట వాస్తవం. మనమే అందరికంటే ఎక్కువ అభివృద్ధి చెందామనే అహంకారం అక్కర్లేదు, కానీ చాలా ఉన్నతమైనటువంటి సంస్కృతి మన దేశంలో అభివృద్ధి చెందింది. అట్లాగే సింధు లోయ నాగరికత కానీ తర్వాత వచ్చినటువంటి మన రాజుల కాలంలో వచ్చినటువంటి హిందూ రాజులు వచ్చినటువంటి కాలంలో వచ్చినటువంటి నాగరికత కూడా చాలా గొప్ప నాగరికతే. అంటే మౌర్య చక్రవర్తులు, అట్లాగే గుప్తు రాజులు, హర్షవర్ధనుడు, ఇంకా చాలా చాలా ఉన్నతమైనటువంటి నాగరికత మన దేశంలో ఉండింది, దాంట్లో సందేహం లేదు. అట్లాగే ఇరాన్లో కూడా పర్షియా ఉంటుంది, అక్కడ కూడా అక్యూమినేట్ ఎంపైర్ అని సైరస్ చక్రవర్తి, డైరియస్ చక్రవర్తి ఇట్లాంటి వాళ్ళు కూడా గొప్ప సంస్కృతిని కూడా డెవలప్ చేశారు అక్కడ. అట్లాగే మనకి గ్రీకులో కూడా గ్రీకో రోమన్ కల్చర్ కూడా చాలా అద్భుతమైన నాగరికత.
అట్లాగే ఈజిప్ట్లో కూడా నైల్ నది నాగరికత కన్నా ఇది కూడా గొప్ప నాగరికత. ఇవన్నీ ఉన్నాయి. మనకేమి నాగరికతలో ఒకరికే మనం తీసుకెళ్ళేది మన దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళింది అనడం కంటే కూడా దీన్ని మనం మన భాష అక్కల్చరేషన్ అంటాం. అంటే అక్కల్చరేషన్ కలుస్తాయి, నాగరికతలు మిళితం అవుతాయి. హిస్టరీలో అంటే చారిత్రక కాలంలో ఇవన్నీ కలిసిపోయాయి, మిక్స్ అయ్యాయి, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళింది. నేను చెప్తున్న మైగ్రేషన్స్ ప్రారంభంలో మీరు చెప్తారు ప్రారంభంలో ప్రీ హిస్టరీ కొన్ని వేల సంవత్సరాల కింద చెప్తున్నాను, అది జరిగింది. అప్పుడు ప్రారంభంలో అటు నుంచి ఇటు వచ్చింది అంటారా? వచ్చారు. అది ఆఫ్రికా నుంచి వచ్చిన దానికి మనకు అభ్యంతరం లేదు. ఆఫ్రికా నుంచే వచ్చాము అందరం. ఆఫ్రికా నుంచి పోయిన వాళ్ళు కొంతమంది స్టెప్ స్పెషలిస్ట్గా ఎవాల్వ్ అయ్యారు. అక్కడ మధ్య ఆసియా ప్రాంతంలో, తూర్పు యూరప్ ప్రాంతంలో వాళ్ళు అలా అభివృద్ధి చెందారు. వారు మళ్ళీ వెనక్కి మైగ్రేట్ అయ్యి భారతదేశంలో వచ్చారు. ఇది ఒక వాస్తవం. అలాగే టిబెటో బర్మన్ పీపుల్ కూడా భారతదేశంలో వచ్చారు. ఇవన్నీ కలిసి ఈ రోజు ఉన్నటువంటి భారత యొక్క ప్రజానికి ఇవన్నీ కలిసి ఇవన్నీ మిక్స్ అయ్యాయి. ఈ మిక్స్చర్లో కొంత ఇన్కంప్లీట్ మిక్స్చర్ ఉండొచ్చు, తక్కువ మిక్స్చర్ ఉండొచ్చు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకటే ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి లేదు. మొత్తం భారతదేశ ప్రజానీకంలో ఎక్కువ భాగం ఉండేది సింధులోయ నాగరికత ప్రజానీకం యొక్క జెనెటిక్స్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత ఒరిజినల్గా ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి వారి యొక్క ఆ వారసత్వం మధ్యలో మనకి స్టెప్ స్పెషలిస్ట్ యొక్క జీన్స్ మన దేశంలో కలిసేది, మన ప్రజానీకంలో కలిసేది. కాకపోతే ప్రతి వ్యక్తిలో కూడా ఎంతో కొంత ఆరుల రక్తం ఉంది. ప్రతి వ్యక్తిలో కూడా కొద్ది మందిలో కొద్దిగా ఉండొచ్చు, మరి కొద్ది మందిలో చాలా ఎక్కువగా ఉండొచ్చు, కానీ అందరిలో అంతా ఉంది. ఇది భారతదేశం యొక్క చరిత్ర. మొత్తంగా సింధులోయ నాగరికత సంబంధించిన జీన్స్ డిఎన్ఏ మెజారిటీగా భారతదేశంలో ఉంటుంది, మిగతాదంతా మిక్చర్గా ఉంటుంది. ఇది మీరు ఏదైతే ఆ పేపర్ సైన్స్ పేపర్లో ఈ హార్వర్డ్ ప్రొఫెసర్ డేవిడ్ రైక్ నాయకత్వంలో వగేష్ నరసింహన్ అనే వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి రీసెర్చ్ 523 స్కెలిటన్స్ వెలికి తీసి ఆ డిఎన్ఏ స్టడీ చేసి వారు వెలువరించినటువంటి పేపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇందులో మాట్లాడుకుంటే డీటెయిల్గా భాషలకు సంబంధించిన మాట్లాడుకుంటే డీటెయిల్డ్గా డిఎన్ఏకి సంబంధించిన డీటెయిల్గా చాలా అంశాలు మాట్లాడుకోవచ్చు. మొదటి ఇంటర్వ్యూ మరి లెంతీ ఉన్న పబ్లిక్ చూడరు, అంటే చూడడానికి టైం పడుతుంది, చూడడానికి కాదు. సో మొత్తానికి ఒక అర్ధ గంటలో భారతదేశానికి సంబంధించి జనాభా మొత్తం ఎట్లా వచ్చినారు, ఎట్లా కలిసిపోయినారు, అసలు డిఎన్ఏ ఎట్లా వచ్చింది, ఈ డిఎన్ఏ మొత్తం ఇప్పుడు ఎట్లా ఉందని ఒక సైంటిఫిక్ పరిశోధన మాత్రం మా ప్రేక్షకులకు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అంశాల మీద మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. తప్పకుండా మా ప్రేక్షకులకి మాకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రజలారా, మొత్తంగా సింధులోయ నాగరికతకు సంబంధించిన డిఎన్ఏ జీన్స్ అనేది మెజారిటీగా భారతదేశం వ్యాప్తంగా ఉంది. మిగతాది ఏదైతే ఆర్యులుగా వచ్చిన వాళ్ళకి సంబంధించిన వేరే దేశం నుంచి భారతదేశానికి, మధ్య ఆసియా ప్రాంతం నుంచి భారతదేశానికి ఆర్యులు వచ్చారు అనే థియరీకి సంబంధించి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే దొరికినట్లు సుధాకర్ రెడ్డి చెప్పారు. మరి దీని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. సార్ని మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మరిన్ని ప్రశ్నలు ఈ అంశం మీద నిత్యం ఒక డిబేట్ అయితే జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఏ మూలాలు ఎవరు, మేము మూలవాసులం అని కొంతమంది అంటున్నారు, లేదు మేమే లోకల్ అని కొంతమంది అంటున్నారు. అంటే ఆ కాంట్రవర్సీలోకి వెళ్లకుండా వాస్తవంగా సైన్స్ ఏంది, నిజమేంది, సత్యమేంది అనే అన్వేషణ మాత్రం జరగాలి. టీటీఎల్ సత్యాన్వేషణలో ఎప్పుడూ ముందు ఉంటుంది. తప్పకుండా మీ కామెంట్లు వీడియో కింద రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నామండి మీ డీటెయిల్.